శ్రీ గురుభ్యో నమః. దేవుడికి పూజ చేసేటప్పుడు ఏం నివేదన చేయాలి అనేది చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఆరాధించేప్పుడు ఒక ప్రత్యేకమైన నివేదన చేస్తూ ఉంటారు. ఏది చేసినా చేయకపోయినా తప్పనిసరిగా మనం ఒక శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవాళ్ళు, శుక్రవారం వచ్చిందంటే అమ్మవారికి పూజ చేసేవాళ్ళు, గురువారం వచ్చిందంటే సాయిబాబాకి, ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రత్యేక సందర్భం ఒక్కొక్క పూజ చేసేవాళ్ళు. తప్పనిసరిగా అందరూ ఇచ్చే నివేదన ఏమిటంటే కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ నివేదన చేస్తామని అనరు, గమ్మత్తుగా కొబ్బరికాయ కొడతాము అంటారు. ఏమిటి ఇంత కొబ్బరికాయకి ప్రాధాన్యం ఉంది మనకి అంటే, ఇది ఈశ్వర స్వరూపంగా చెప్తారు. ఎందుకంటే 3 కళ్ళు ఉంటాయట కొబ్బరి ఆ పీచు తీసినట్టయితే. అసలు 3 కళ్ళు ఉంటాయనే మాట పక్కకు పెడితే దీన్ని ఏమంటారంటే పూర్ణఫలం అంటారు. అంటే పరిపూర్ణంగా ఉండేటటువంటి పండు, ఏ పండులోనూ లేనటువంటి సమస్తమైన సద్గుణాలు ఉన్నటువంటి ఫలంగా దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఒక రకంగా ఇది పరిపూర్ణ ఆహారంట. సూర్యారాధన చేసేటటువంటి కొంతమంది వాళ్ళు జీవితంలో మరో పదార్థం తినరు. రోజుకి ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి కొబ్బరికాయలే తింటారు. అంటే కొబ్బరికాయ కొట్టినటువంటి నీళ్లు తాగి ఆ నీళ్ళ లోపల ఉన్నటువంటి కొబ్బరి ఉందే ఆ కొబ్బరిని ఆ నీళ్ళని మాత్రమే తీసుకుని జీవితమంతా ఆరోగ్యంగా గడిపినటువంటి వాళ్ళు కొంతమంది మనకి సూర్యారాధకులు కనపడుతూ ఉంటారు. అంటే మానవ శరీరానికి కావలసిన సమస్తమైనటువంటి పోషక పదార్థాలు తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి పండు అనే అర్థంతో పూర్ణఫలం అన్నారేమో తెలియదు. ఇది పండుగా ఉపయోగపడుతుంది, కాయగా ఉపయోగపడుతుంది, పచ్చిగా తినచ్చు, వండి తినచ్చు, తర్వాత తీపి పదార్థం చేసుకోవచ్చు, ఇలా రకరకాలు. ఇవన్నీ మామూలుగా చెప్పుకునే అర్థాలైతే కల్పవృక్షం లాంటిది కొబ్బరి చెట్టు. అటువంటి కల్పవృక్షానికి ఫలించినటువంటి పండు ఈ శ్రీఫలంగా చెప్పబడే పూర్ణఫలంగా చెప్పబడేటటువంటి ఈ కొబ్బరికాయ. ఇది మానవ మనస్తత్వానికి, మానవుడి యొక్క కరుడు కట్టినటువంటి హృదయానికి సంకేతం. అందువల్ల తప్పనిసరిగా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి అన్నారు. మిగిలినవన్నీ నివేదన చేస్తామంటాం, కొబ్బరికాయ దగ్గరికి వచ్చేప్పుడు కొట్టడం ప్రధానం. ఎక్కడో కొట్టుకొచ్చి ఇక్కడ కొబ్బరి చెక్కలు నివేదన చేస్తే అది మనకి తృప్తిగా అనిపించదు. ఏం చేయాలి? దేవుడి ఎదురుగానే కొబ్బరికాయ కొట్టాలి. ఎందుకంత ఇది పైన పీచు ఉంటుంది, ఆ పీచు తీసిన తర్వాత లోపల టెంక ఉంటుంది. ఆ టెంకని పగలగొట్టడం చాలా కష్టం. పగలగొట్టిన తర్వాత కొబ్బరి ఉంటుంది, అందులో నీళ్లుంటాయి. అంటే ఘన పదార్థం ఉంది, ద్రవ పదార్థం ఉంది. ప్రకృతిలో ఏమాత్రం కూడా కాలుష్యం పొందనటువంటి నీరేదైనా ఉందా అంటే వాన నీరైనా కాలుష్యానికి లోనవుతుందేమో కానీ కొబ్బరికాయలో ఉండేటటువంటి నీళ్లలో మాత్రం ఎటువంటి కాలుష్యం ఉండదు, ఎటువంటి క్రిమికీటకాలు చేరి పాడవటం అన్నది ఉండదు. అటువంటిది మనిషి యొక్క మనస్సుకు అది సంకేతంగా చెప్తారు. అంటే మనకి బాహ్యంగా ఉండి వీలైతే అన్ని ఇటు అటు పక్కకు పారేసుకునేవి ఏమైనా ఉన్నట్టయితే, తీసి పారేయాల్సినవి ఏమైనా ఉన్నట్టయితే తేలిగ్గా తీసేస్తామండి. ఏదో నువ్వు దేవుడి పూజ చేసుకోవాలి, లేదా నీకు మంత్రం ఇస్తాం, నువ్వు ధ్యానం చెయ్యి, ఈ జపం చెయ్యి, ఈ వ్రతం చెయ్యి అని ఏదన్నా నియమం చెప్తే నువ్వు జాగ్రత్తగా శుభ్రంగా ఉండు, ఇల్లు శుభ్రం చేసుకో, ఇవన్నీ చేస్తాం. ఇది పీచులాగా తేలిగ్గా తీసి పారేసేది. కానీ నీ అహంకారం వదులుకో అంటే అక్కడొచ్చేస్తుంది మొత్తం ఉన్న సమస్య అంతా. ఈ అహంకారాన్ని వదులుకోవడం అన్నదే కొబ్బరికాయని కొట్టడం. రోజు కొబ్బరికాయ కొట్టి నేను 100 కొబ్బరికాయలు కొట్టాను, 1000 కొబ్బరికాయలు కొట్టాను అహంకరించినట్టయితే కొబ్బరికాయ కొట్టిన ఫలితం ఉంటుందా ఆలోచించాలి. కొబ్బరికాయ కొట్టిన ఫలితం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు అక్కడ కొబ్బరి కొట్టినప్పుడు నీలో కరుడు కట్టిన అహంకారం, పొగరుబోత్తనం, నేను అనేటటువంటి గర్వం, దర్పం ఏవైతే ఉన్నాయో వీటిని పోగొట్టుకున్న క్షణాన కొబ్బరి కొట్టినట్టు. అప్పుడు ఆ టెంక విడిపోతే ఆ టెంక కాకుండా లోపల ఉన్న మెత్తని కొబ్బరి భగవంతుడికి నివేదన చేయడానికి వీలవుతుంది. నీ అహంకారాన్ని నువ్వు వదులుకున్నాక లోపల నీ మనసు, అందులో ఉన్న భక్తి భగవంతుడి దగ్గరికి నిన్ను చేర్చడానికి పనికొస్తాయి. భగవంతుడు స్వీకరించేది ఇదే సుమా అని తెలియచెప్పడానికి కొబ్బరికాయని కొడతామండి. మిగిలినవన్నీ తెచ్చి పెడతాం, కొబ్బరికాయని కొడతాం. కనుక ఆ అహంకారం అనే పెంకుని వదలగొట్టుకోవడమే కొబ్బరికాయ కొట్టడంలో ఉన్నటువంటి ప్రత్యేకత, అసలైన ప్రధాన లక్షణమని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు.